ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఎహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనము. యేసు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మునుపటి కంటే అధికమైనటువంటి మేలును మీకు అనుగ్రహిస్తాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతటి ఆశీర్వాదంలో అయితే నువ్వు జీవిస్తూ ఉన్నావో, ఎంతటి బహుమానము చేత అయితే నువ్వు దీవించబడతా ఉన్నావో, ఇప్పటి వరకు ఏ స్థితిలో అయితే నువ్వు ఉంటూ ఉన్నావో, నీ ఆస్తి విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ యొక్క పరిస్థితుల విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, మునుపటి కంటే అధికమైనటువంటి మేలు నీకు కలగజేసేదను అని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అటు వాగ్దానము నీవు పొందుకుంటూ ఉంటుండగా ఈరోజు నువ్వు ప్రార్థనా పూర్వకముగా దేవుని సంబంధివై ఉన్నట్లయితే, దేవునితో నువ్వు అంటుకట్టబడి ఉన్నట్లయితే, దేవునితో నువ్వు సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు నీకు ఆ మునుపటి కంటే అధికమైనటువంటి మేలు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అట్టి పరిస్థితులను కూడా మార్చేటువంటి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అట్టి యొక్క ఆనందాలను మనకు అనుగ్రహించేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు లోకానికి నువ్వు భయపడతానే ఉంటూ ఉన్నావేమో, లోక శ్రమలకు నువ్వు భయపడతానే ఉంటూ ఉన్నావేమో, ఆ కృంగుదలను చూసి, నిన్ను భయపడించేటువంటి వ్యక్తులను చూసి, లోక మనుషులకి నువ్వు భయపడతా ఉన్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, మునుపటి స్థితిలో నువ్వు ఎలాగైతే జీవించి ఉన్నావో, మునుపటి స్థితులలో నువ్వు ఎలాగైతే బ్రతికి ఉన్నావో, ఆ బ్రతుకును దేవుడు ఆశీర్వాదకరముగా, అద్భుతకరముగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఈరోజు ప్రార్థనలో ఏకీభవించు. ఈరోజు నీకు అద్భుతమైనటువంటి స్వస్థత, విడుదల నీకు దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అటు వాక్యాన్ని మనం అందరము కూడా స్వీకరించబడదుము గాక. ఆమేన్. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. చిన్ని ప్రార్థన. స్తోత్రమునైనా తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలునైనా తండ్రి. ప్రతి బిడ్డను కూడా ప్రభువా మునుపటి కంటే అధికమైనటువంటి మేలు చేత మీరు నింపుతానంటూ ఉంటుండగా నా ప్రభువా, ఏ స్థితిలో అయితే ఉంటా ఉన్నారో ప్రభువా, ప్రతి బిడ్డను కూడా ప్రభువా యేసయ్య, మరి నమ్మి విశ్వసించి ప్రార్థించే ప్రతి బిడ్డకు కూడా ప్రభువా మీరు అధికమైనటువంటి మేలును అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.